విద్వాన్ శ్రీ బులిసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 20వ భాగం 3-2-20 వ్యాస మహర్షి 3వ భాగంలో ఉన్నాం మనం. ఆయన 4 భాగాలుగా రాశారు. ఇది 3వ. వ్యాస పూర్వకాలంలో ప్రజ అభిసర్గం ప్రకారం నారాయణుడు తన నాభిలో బ్రహ్మను పుట్టించడగా అతడు భూత సంఘాలన్నింటినీ కూడా జీవరాశిని సృష్టించాడు. అతడి ముఖంలో విష్ణుడు అఖిల వేదాలను ప్రసరింపచేసి కరుణించాడు. బ్రహ్మకు మేలు చేయగోరి శ్రీహరి మానసం నుండి ఉపాంతరం అనేటువంటి వాడిని పుట్టించి అపాంతరం మనుడు అనేటువంటి వాడిని పుట్టించి అతని అతిభక్తి తనకు మొక్కి నిలవగా వత్సా నీవు శృతులన్నీ దృఢ అవధానివై విని చక్కగా వ్యాసం అనరించు అంటే చెయ్యి అని చెప్పి ఆ అపాంతరముడు అతడి ఆనతి కొని వేద భేదనం చేశాడు. నారాయణుడు ఆనందించి వేదవ్యాసుడు అనే పేరు పిలిచి కుర్రాడా, నీవు అన్ని మన్వంతరాలలో పుట్టి వేదవ్యాసంలో అనే ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. నా చరిత్రను తెలిసి 3 లోకాలు అఖిల ధర్మాలు గ్రహించి త్రికాలజ్ఞులైన మునీశ్వరులలో మేటి అయిన వాడివిగా వెలుగొందు. నీ ఉత్తర కాలంలో వశిష్ఠ పౌత్రుడైన పరాశరుడు సంయమి అనేటువంటి ముని ఉదయించి నీ వలన జరించిన కురురాజులు పరస్పర వైరాలతో చనిపోగా కాల దుస్థితికి బాధపడి వేదాలను మళ్ళీ ఏర్పరిచి వ్యాసం అనేటువంటి పేరుగా చేస్తా. ఆ లోకాల్లో పుట్టినటువంటి ధర్మ సందేహాలన్నీ పోగొట్టి లోకహితమైన వాణివై సుశ్లోకుడు అందరూ మెచ్చుకునేవాడిగా మారుతావు అని చెప్పారు. అప్పటి నుంచి అపాంతరముడు నియమ నిరూఢి నిర్మల తపఃకలన చిరజీవితం ఆచరించి నిరంతర పురుషోత్తముని కారుణ్యంలో అధికంగా సంపాదించాడు. అంటే విష్ణుదేవుని యొక్క కరుణ. వ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో పుట్టడం. ఒకప్పుడు పరాశర మహర్షి తీర్థయాత్ర చేస్తూ యమునా నదీ తీరానికి వెళ్ళి అక్కడ పడవ నడిపే సత్యవతి అనేటువంటి దాశరాజు కుమారుతో ఆమెను నడిపే ఓడ ఎక్కి ఆమె జన్మంలో తన దివ్య జ్ఞానాన్ని నావ కొంత దూరం వెళ్ళిన తర్వాత తన కోరిక ఆమెకు చెప్పాడు. ఆమె వెనుదీయగా అతడు ఆమె కన్యాత్వం చెడకుండా వరమిచ్చి ఆమె వసురాజర్షి వీర్యంలో పుట్టడానికి ఏర్పాటు చేసి యోజన దూరం ఆమె సౌగంధం వ్యాపించేటట్లుగా గంధవతిగా మార్చి నిజ తపఃప్రభావంలో అనేక దివ్య అంబర భూషితాలు చేసి ఆమె తర్వాత చాలా సంతోషించి పడవని ఒక ద్వీపానికి చేర్చి పరాశరుడు అప్పుడు ఆ ఇతరుల కంటపడకుండా నిహార తిమిరం కల్పించారు. ఆ తర్వాత వాళ్ళు భేరు తమితేర సత్యవతి రజో గర్భంలో పరమ తేజస్వి వేదమయుడైన వేదవ్యాసుడు సుజ్ఞాని అయి జన్మించి పరాశరుడు సత్యవతి కోరిన వరాన్ని అనుగ్రహించి కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్ళాడు. సత్యవతి సూనుడు అంటే వేదవ్యాసుడు తల్లికి నమస్కరించి కృష్ణాజిన పరిధాన కపిల జటామండల దండ కమండల మండితుడే, అమ్మా నీకు పనిగల అప్పుడు నన్ను పిలువు, ఆ క్షణంలో నీ దగ్గరికి వస్తాను సెలవు అని సకల లోక పావనానికి అఖిల లోకహితార్థమై తపోవనాల్లో మహాఘోర తపస్సు చేస్తున్నారు. యమునా ద్వీపంలో కృష్ణుడు లీలమై జన్మించినట్లుగా విని అతడు కృష్ణద్వైపాయనుడని, తర్వాత వేదభాగకర్త అవటం చేత వేదవ్యాసుడని, సత్యవతి కొడుకవటం చేత సత్యవతి తనయుడు సత్యవతేయుడని
పరాశరుడి పుత్రుడవటం చేత పరాశర్యుడని పిలువబడ్డాడు. కృష్ణద్వైపాయనుడు అలా శమ్యాప్రాసం అనే నిజ ఆశ్రమంలో తపో నియుక్తుడై ఉండగా అనేక మంది మహర్షులు అతనికి శిష్యులై కొలుస్తూ ఉన్నారు. వ్యాసుడు విచ్ఛిన్నమైన కురువంశాన్ని నిలబడి కొంతకాలానికి కురురాజైన శంతనుడు సత్యవతిని మోహించి దశరాజు కోరికను అనుసరించి ఆమెకు జనించిన కొడుకుకి రాజ్యం ఇవ్వాలని అంగీకరించి పుత్రుడైన భీష్ముడు రాజ్యం వద్దని చెప్పి వివాహం ఆడకుండా ప్రతిజ్ఞ చేసి ఘోర శపథం చేసి ఆమెను వివాహం. శంతనుడు సత్యవతి వలన చిత్రాంగద విచిత్ర వీరులనేటువంటి 2 కొడుకుల్ని పొందారు. యవ్వనుడు కాకుండానే వాళ్ళు మరణించారు. తర్వాత భీష్ముడు చిత్రాంగదుడుకు రాజ్యాభిషేకం చేశాడు. కొంతకాలకి చిత్రాంగదుడనే గంధర్వరాజుతో పోరాడి చనిపోయాడు. భీష్ముడు ఆ తర్వాత విచిత్ర వీర్యులకు పట్టం కట్టి కాశీరాజపుత్రులై పుత్రికలే అంబాలిక ఇద్దరిని తీసుకొచ్చి విచిత్ర వీర్యుడికి వివాహం చేశాడు. కొంతకాలానికి అతడి బిడ్డలు లేక మరణి. ఆ సమయంలో సత్యవతి ఎంత బతిమాలినా నిజ ప్రతిజ్ఞను భీష్ముడు వదలక రాజ్యం ఒప్పుకోక వివాహం ఆడక ఉండి కురువంశానికి నిలపటానికి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు అంబాలికలకు నియోగింప ధర్మ సమన్వితమని చెప్పారు. సత్యవతి తాను కన్యాత్వాన్ని ఉండగా తనకు జనించిన వ్యాసభట్టారకుడి అనంతరం భీష్ముడికి చెప్పి ఆ పనికి అతన్ని తలంచాడు. వెంటనే వేదవ్యాస మహర్షి వచ్చి తల్లి ముందు నిలబడి సత్యవతి అతన్ని ఆనంద బాష్పధారంతో అభిషేకించి అతడు వారిని తుడిచి అభివాదం చేసి భీష్ముడు అతనికి పరమ భక్తియుక్తుడి పురోహిత భూసర పురస్కృతుడై అర్ఘ్యాది పూజలు చేసి ఆసీనుడై అప్పుడు సత్యవతి నిజనందనుల మరణ వృత్తాంతం భీష్మ చరిత్ర చెప్పి వంశ వినాశం కాకుండా తన కోడంలో దేవర న్యాయంలో పుత్రోత్పత్తి చెయ్యమని దానికి వ్యాసుడు అంగీకరించి 1 ఏడాది శుద్ధ ఆత్ములై వ్రతం చేసి అంబాలికల నియోగించారు. వారు వ్రతాన్ని చేశారు. తర్వాత సత్యవతి ఋతుమతియు శుచిస్నాత అయి అంబిక వేదవ్యాసుడిచే పుత్రుని పడిసి వంశం నిలపమని నియోగి. కానీ ఆమె వ్యాసుడి పుత్ర దానం చేసే రోజు సమయం ఆకారం చూసి భయం పడి కళ్ళు మూసి ఆ కారణంగా ఆమెకు బలవంతుడు వంశ నివర్ధనుడు అయిన సుతుడు ఉద్భవించి కూడా మాతృదోషం వల్ల అంధుడయ్యాడు. వాడే ధృతరాష్ట్రుడు. తర్వాత మాతృదోషం ఇంకొక రోజున వ్యాసుడు అంబాలికను పంపితే ఆమె తెల్లబారిపోవటంతో పాండురోగంగా ఉండేటువంటి పాండురాజు పుట్టి సత్యవతి అంబికకు జనించిన సుతుడు అంధుడవటం వల్ల బాధపడి వ్యాసుడిని తలచుకొని అతడు ప్రత్యక్షం కాగా ఇంకొక పుత్రుడిని అంబికకు ప్రసాదించమని కోరితే ఆమె ఒప్పించారు. ఆ ప్రకారం రాత్రి సమయంలో వ్యాసుడు అంబికకు పుత్రదానం చెవ్వటానికి వచ్చి అతని వికృత వేషం లేని దుర్గంధం భరింపచాలక ఆమె తన దాసినొకదిని అలంకరించి ఆమెకు బదులు పంపించి వ్యాసుడు వచ్చి ఆ దానికి గర్భం చేసి సత్యవతి దగ్గరకు వెళ్ళి అంబిక చేసిన మోసాన్ని దానికి యముడు పుత్రుడై జన్మించటానికి ఉండటానికి అదృశ్యుడు. మాండవ్యుని శాపం వల్ల యముడు విదురుడై ఆ దాసీ గర్భంలో జన్మి. అలా ధృతరాష్ట్ర పాండురాజ విదురు ముగ్గురు వ్యాసభట్టారకుని వీర్యంలో జనించిన వ్యాసుడు సత్యవతి అంబిక అంబాలికలకు పుణ్యగతిని ఇవ్వటం. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి వల్ల దుర్యోధనాదులు, పాండురాజుకు కుంతి వల్ల ధర్మరాజాదులు వచ్చి జన్మించి పెరుగుతారు. ఇంతలో పాండురాజు మరణించగా వ్యాసభట్టారకుడు అందరికీ దుఃఖోపశమనం చేసి ఒకనాడు సత్యవతి ఏకాంతంగా పిలిచి అమ్మ, సంసారం అతి చంచలం, సంపదలు క్షణిక, వచ్చే కాలం కంటే గత కాలం చాలా ఇంకా ముందు ధృతరాష్ట్ర సుతుడు
పాండురాజుల సుతులకు ఇబ్బందులు కలగజేసి సమరం యుద్ధానికి కూడా పాల్గొడు. నువ్వు ఈ దారుణాన్ని కాలి ఇష్టంగా పట్టక నీ కోదండ్రతో తపోవనానికి వెళ్ళి పుణ్యగతులు పొందమని ఉపదేశించి వెళ్ళిపోయి అతని ఉపదేశాన్ని శరసావహించి సత్యవతి అంబాలికలతో కూడా తపోవనానికి అతి ఘోరమైన తపం చేసి వాళ్లతో కూడా శరీరాన్ని విడిచి పుణ్యగతికి వెళ్ళిపోయి వ్యాసుడు పాండవులకు హితోపదేశం చెయ్య. పాండవులు ధృతరాష్ట్ర నియోగంలో వారణావతంలో అరుదించి అందు నిర్మలమైన లక్క ఇంట్లో ఉన్న కానీ దైవవశంలో రాక్షాగృహ దహనం కాకుండా తెలిసి భీముడు వాళ్ళని రక్షించి భూగర్భంగా అడవులకు చేసి అక్కడ అతడు హిడింబను వివాహం చేసి వాళ్ళు పాండవులు శాలిహోత్రుని ఆశ్రమానికి కొలనిలో స్నానం చేసి శాలిహోత్రుని చేత పూజితులై ఉన్నారు. అప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమై ధర్మరాజాదుల చేత పూజితుడై ధృతరాష్ట్రుని నిందించి వాళ్ళకి ఇలా ఉపదేశం చేశారు. వత్సలారా, మీరు అఖిల ధర్మ బాంధవ వియోజనమైన ఈ కర్మం పురాకులు, నీకేం శోకించక్కర. మీరు సబాంధవులై రాజ్యాన్ని పొందుతారు. ఈ శాలిహోత్రుని ఆశ్రమం పరమ పవిత్రమైంది. ఈ కొలంలో స్నానం చేసిన వాళ్ళకి ఈ ముని ప్రభావం ముముక్షా పిపాస రెండు. మీరు త్వరలోని ఏకచక్ర పురానికి వెళ్ళి అందు బ్రాహ్మణ వృత్తిలో ఉండండి. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తానని చెప్పాను. కుంతిని ఓదార్చి హిడింబను భీముడు ఆదిగా తీసుకోవటానికి శుభప్రదమని ఆమె వలన ఆపద్రక్షకుడైన ఒక కొడుకు పడతాడని కూడా చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు పాండవుడు ఏకచక్ర పురంలో ద్రౌపది వృత్తాంత అని చెప్పి ద్రుపదపురానికి వెళ్ళటం తప్పు అని బోధించాడు. అలాగే ద్రుపద నగరంలో అతడు పాండవులను చూసి ఆగామి శుభవృత్తాంతాది జరగబోయేవన్నీ చెప్పారు. అర్జునుడు మత్స్యయంత్రం వేసి ద్రౌపదిని పొందిన తర్వాత కుంతి నియోగంలో పాండవులైదుగురు ఆమెను వివాహమాడదలసగా ద్రుపదుడు సంశయించే సమయంలో వ్యాసుడు ప్రత్యక్షమై ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని పంచేంద్ర ఉపాఖ్యానాన్ని చెప్పి ద్రుపదను ఒప్పించి ఈ ప్రకారం వ్యాస మహర్షి అనేకసార్లు పాండవులు కనపడుతూ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నారు. వ్యాసుడు దుర్యోధనాదుల నిలిచి ధృతరాష్ట్రులకు బుద్ధి చెప్పడు. పాండవులు వనవాసం చేస్తూ ఉండగా ఒకనాడు దుష్ట చతుష్టయమని దుర్యోధన దుశ్శాసన కర్ణశకులు ఒకళ్లతో ఒకడు ఆలోచించుకొని అడవులలో ఉన్న పాండవులపై దండెత్తి వాళ్ళని చంపేసే ప్రయత్నం చేసి అదంతా తన దివ్య దృష్టి వల్ల తెలుసుకున్న వ్యాసుడు వచ్చి దుర్యోధనుడిని వారించారు. ధృతరాష్ట్రుడి కింద సురభి సంవాదం చెప్పి ఇంద్ర సురభి సంవాదం చెప్పి వ్యాసుడు పాండవులకు అపకృతి చేయించటానికి ఎగ్గడి భీష్మాదుల సహాయంతో దుర్యోధన్ని వారించడం లగ్గులని బహు విధాలుగా బోధించి ఎగ్గు లగ్గు. వ్యాసుడు పాండవుల పతిస్మృతి ఉపదేశించారు. ద్వైతవనంలో ఉన్నప్పుడు పాండవులు ఒక రోజున భీష్మ ద్రోణ కృపాచార్యులను జయింప సాధ్యమగునా అని ఆలోచిస్తున్న సమయంలో నివారణమై ఉన్న వ్యాస భగవానుడు వాళ్ళకి ప్రత్యక్షమై పాండవులు అతనికి అర్ఘ్యపాద్యాదుని పూజించారు. అప్పుడు ఆయన ధర్మజుడికి ప్రతిస్మృతి అనే విద్య ఉపదేశి దాని వలన అర్జునుడు అధిక తపోవీర్యుడై ఇంద్ర కుబేర వరుణ ఆదుల ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని వాళ్ళ వల్ల దివ్యాస్త్రాలు పొంది శత్రువులను జయిస్తారని వాడు పెద్ద కాలం ఆ వనంలో ఉండరాదని ఉపదేశించి వెళ్ళిపోయి పాండవులు ఆ కారణంలో ద్వైతవనాన్ని వదిలి కామ్యక వనానికి వెళ్ళి సరస్వతీ తీరంలో ఉన్న తర్వాత ధర్మజుడు ప్రతిస్మృతి అర్జునుడికి ఉపదేశించి దాని చేత అతడు తపోయుక్తుడై
దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందారు. వ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి కరుణించడు. ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధంలో తన సుతుడు ఓడుదురో పాండు సుతులు ఓడుతారో తెలపమని సంజయుణ్ణి అప్పుడు అతడు ఈ విషయం వ్యాస భగవానుడే తెలపగలడని తలంచుకొన్న. ధృతరాష్ట్రుడు అతని తలంచగా వ్యాసుడు ప్రత్యేక పాండవులే జయిస్తారని సంజయుడి చేత చెప్పించి పురుషోత్తమ మహాత్మ్యం అతడికి చెప్పారు. తర్వాత వ్యాసుడు సంజయుని వాక్యాలు సత్యాలని శ్రీకృష్ణుని ఆశ్రయించమని బోధించి యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో మరొకసారి వచ్చి కాలం దగ్గరకు వస్తోంది కనుక రాజులకు సమరం ఆసన్నమయ్యిందని దానికై అలలపవలదని బాధపడక్కలేదని ధృతరాష్ట్రుడికి వ్యాసుడు బోధి. అలాగే అతడు యుద్ధ వార్తలు ఎప్పటికప్పుడు చెబుతూ సంజయుని నియోగించి సూతనందనులకు దివారాత్ర ప్రవర్తనాలు, రహస్య ప్రకార సంభాషణలు, ఇది అనేక రకాలైన మనోవృత్తాలు తెలియగల శక్తి, అతి శీఘ్ర గమనం ఇచ్చి శస్త్రాధికారులను బాధ లేకుండానట్టు దివ్యల ఆలాపాలు రూపాలు తేటపడినట్టు అనుకు నాడు కలుగుతున్న ప్రభుత్వ ప్రబలోత్పాతాలతో ధృతరాష్ట్రుడికి చెప్పి సంధి అయ్యటం శ్రేయమే కాని పరిస్థితులు విషమించాయని యుద్ధం అవ్వటం తప్పదని చెప్పి అతని సంశయాలు నివారించి అనుగ్రహించి వెళ్ళి వ్యాస మహర్షి యుద్ధ సమయంలో పాండవులకు చేసిన ఉపకారం. వ్యాస మహర్షి ధర్మపక్షపాతమైన పైన పాండవ పక్షం అవలంబించి పాండవులకు కష్ట సమయంలో ప్రత్యక్షమై ఉత్సాహ శక్తిని ఇస్తూ ఉండేవారు. దుఃఖ ఉపశమనం కలిగించేవారు. వాళ్ళకి మహోపకృతి చేసేవారు. అభిమన్యుడు మరణించాక అత్యంత దుఃఖాకులైన పాండవులు సువర్ణ స్థివ్యాధుల మొదలైన వాడు కథలు చెప్పి తత్వాన్ని బోధించి దుఃఖాన్ని తగ్గించారు. నారాయణాస్త్రం కృష్ణార్జున పట్ల వ్యర్థంగా అయిపోయిన సందర్భంలో దైన్యం పడిన అశ్వత్థామకు వ్యాస మహర్షి నారాయణుడు శివుణ్ణి గురించి తపం చేసి సకల శాస్త్రాలు పొంది చావులు లేకుండా వరం పొందినట్లుగా కృష్ణార్జునుడు అలాగే అతడే కృష్ణుడని కూడా అతని అంశమే అర్జునుడని అలాగే అశ్వత్థామ పూర్వభవంలో మృద్రూపమైన శివుణ్ణి ఆరాధించడం కృష్ణుడు సాక్షాత్తు లింగారాధకుడై ఉండటం ఆ కారణం చేత కృష్ణుడి కంటే అశ్వత్థామ తక్కువ అవటం కూడా. ఆ మాటలు విని అశ్వత్థామ కృష్ణుణ్ణి కొనియాడి అర్జునుడిని పొగిడాడు కూడా. అర్జునుడు తాను యుద్ధం చేసే సమయంలో ఒక మహాపురుషుడు సురాయుధ పాణి ముందు రాజులను చంపుతూ పోతుండగా ఊరక బాణాలు ప్రయోగించినట్లు కనపడుతోందని ఆ పురుషుడెవడని వ్యాసున్నది. అతడు శంకరుడని అతని దివ్య లీలను ఉపన్యసించి అతడు అర్జునుని కటాక్షించటానికి నిదర్శనమని చెప్పి మహోత్సాహం శివభక్తి అర్జునులకు సత్యవతేజుడు చేసి రక్షి. అలాగే భక్త గణాధీశుడైన అతని మన కమలంలో సేవించిన విజయం అవుతుందని వ్యాసుడు బోధించి అర్జునుడు అనర్చిన అర్జునుని కృతకృత్యుడయ్యేటి చేసి ఉత్తర శోకంలో బాధపడుతున్న ధృతరాష్ట్రుణ్ణి ఓరడింపకపోతే అతడు పాండవులను ఏమి శపిస్తాడు అని ధృతరాష్ట్రుడి దగ్గరకి వచ్చి భూతాల సత్నిత్యం ధృతరాష్ట్రుడు స్వయంగా ముప్పు తెచ్చుకున్నాడని చెప్పి ఉపశమింపజేసి తర్వాత గాంధారి ధర్మజుడిని శపించపోయే సమయంలో అక్కడికి వచ్చి పరాశర్యుడు ఆమెను నివారి ధర్మరాజును అలాగే కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠరుడు బంధు మరణానికి విచారి రాజ్యం వద్దని అనే సమయంలో వ్యాస మహర్షి వచ్చి అది రాజధర్మం కాదని నిషిద్ధాలు ఆచరించడం అనిషిద్ధాలు వేడటం రెండు అధర్మాలి అని చెప్పి
అతనికి సుజుమ్నుడి చరిత్రను, సేనజిత్తుని వాక్యాలు, జనకుడి కస్మరుడు చెప్పిన నీతి ఉపన్యసించటమే కాక ధర్మాధర్మాలు, పాత్రాపాత్రుడు ప్రాయశ్చిత్త విశేషాలు చెప్పారు. ఇంకొకసారి యుధిష్ఠిరుడు మరుత్తుని చరిత్ర చెప్పి అతని దుఃఖాన్ని పోగొట్టి అతని చేత అశ్వమేధ యాగం కూడా చేయి. వ్యాస భగవానుడు ధృతరాష్ట్రాదుల భారత రణమృతులను అందరినీ, చచ్చిపోయిన వాళ్ళందరినీ చూపించి కొంతకాలానికి ధృతరాష్ట్రుడు భార్య అయిన గాంధారితో, కుంతీ విదురులతో దానప్రస్థాశ్రమానికి వెళ్ళి కృష్ణద్వైపాయన అంగీకారాన్ని బట్టి వెడలి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండి ఆ తర్వాత విదురుడు యోగ మార్గంలో ధర్మరాజును కలిశాడు. ఆ తర్వాత ఒకనాడు పాండవ సహితుడై ఉన్న ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వ్యాసుడు వచ్చి వారి యోగక్షేమాలని, వారి భక్తికి సంతోషించి వరం కోరుకోమని పాండవ కుమారుల ఆయుధుల గతులను ఎరగకొట్టి గాంధారి మొదలైన స్త్రీలు రణమృతులైన తన బంధువులందరినీ ఒక్కసారి చూపించమని కోరగా కుంతి తనకు కర్ణుడు జనించిన విధానం కూడా చెప్పమంటే వేదవ్యాసుడు కటాక్షించి వాళ్ళ స్వరూపాలు స్వరూపంలో తెలియజేసి ధృతరాష్ట్రుడు తన గత జన్మల్లో ఒక గంధర్వరాజు, పాండు మహారాజు, మరుద్గణమని, యుధిష్ఠుడు ధర్మదేవత, భీముడు వాయుదేవుడు, అర్జునుడు నరముని, కృష్ణుడు శ్రీ విష్ణువు, నకుల సహదేవుడు అశ్వినుడు, గాంధారరాజు ద్వాపర యుగం, దుర్యోధనుడు కలియుగం, అతని అనుజుడు రాక్షసులు కర్ణుడు, అరుణ కిరణుడు, అభిమన్యుడు, అమృతాంశుడు, దుష్టజ్యుమ్నుడు, అగ్నిశిఖండి, అనిలాంశుడు, ద్రోణాచార్యుడు, దేవగుడు, భీష్ముడు, వసుశక్తి, అశ్వత్థామ, రుద్రాంశుడు. అలా చెప్పి వాళ్ళందరికీ మరునాడు భాగీరథి నదిలో తన తపప్రభావంతో కృష్ణద్వైపాయన మహర్షి చనిపోయిన వాళ్ళందరినీ చూపి వారందరూ దేవతామూర్తులై వాటికి వాళ్ళందరూ యథేచ్ఛగా పరస్పర సంభాషణాలు చేసుకున్నారు. ధృతరాష్ట్రుడు వ్యాసకృప చేత దివ్య దృష్టిని పొంది మృతులైన సుతబాంధవులందరినీ చూసి సంభాషి మర్నాడు రణమృతుల తమ లోకానికి పంపుతూ వాళ్ళ భార్యను అనుగమింప ఉద్యుక్తులు కాగా వాళ్ళందరినీ గంగానది ప్రవేశంలో ప్రసేవించారు. ఆ రకంగా కౌరవ స్త్రీలందరినీ తమ భర్తలను అనుసరించి దేవకామినుడై వెళ్ళిపోయి ఆ తర్వాత కొంతకాలం మహాతపం చేసి గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి కార్తీక్షులో పడి దగ్ధులై పుణ్యలోకానికి చేరారు. భూయన చేత అవమానితుడై అర్జునుడి వేదవ్యాసుడు ఓదార్చి యాదవ సంరక్షణార్థం రామకృష్ణుల అవతారాలు సాధించిన తర్వాత యాదవ స్త్రీలతో అర్జునుడు వస్తుండగా బోయులు ఎదురై వాళ్ళ మానధనాలు చోరగొనజొచ్చారు. అర్జునుడు అస్త్రాలు వేయక ఉంకించే సమయంలో హస్తం లేవకపోవడంతో కారణంగా చూస్తూ యాదవ స్త్రీ మానధనాలు ఆ చోరులను విడిచి పరమ దుఃఖితుడై పరుగున వేదవ్యాసుని చేరి వృత్తాంతమంతా విని సత్యవతేజుడు అర్జున్ని వర్ణి కృష్ణావతారమెత్తిన విష్ణువు భూభారం తగ్గించి అతని కటాక్షం చేత కోల్పోయి అర్జునుడు అవమానితుడయ్యేటు చేసి అనుకూలమైన కాలం, బలం, బుద్ధి, తేజస్సు విస్తరి కాని కాలంలో అవి నశించి కీడు తెస్తాయి కనుక అన్నిటికీ కాలమే కాలం. బుద్ధుడవైనను కాల విపర్యాయాల ఉబ్బు కలకలకు వదు ప్రశాంతుడవై మీ వాళ్లతో కలిసి నిశ్చింతగా నిర్వికారుడవై ఉత్తమ గతి పొందు. ఆ తర్వాత పాండవులంతా క్రమంగా చనువులు సారించిన తరువాత సత్యదర్శి, సర్వవిధిజ్ఞాత, సర్వవిజ్ఞాన భవ్యాత్ముడు, సర్వేంద్రియ ప్రబోధశాలి, సర్వజ్ఞుడు, శౌచ శాంతి క్షమ అనుదాంతి తపోజ్ఞత విభాసి
ధర్మ ఉపదేశ చతుర వాగ్విలాసుడు అయిన వేద వ్యాస మహర్షి పాండవుల కీర్తి ప్రకటించడానికి, జనపతుల చరిత్రలు జనాలకు తెలియజేయడానికి, దేవదేవుడైన వాసుదేవుని క్రీడా విశేషాలు వివరించడానికి, సర్వదేవజాతుల దర్శనాలు వాళ్ళ సాయుధ్యాలు తేటపరచడానికి, సకల ధర్మాలు తెలియజేయడానికి, సంవత్సరత్రయంలో పంచమ వేదమయ 3 ఏళ్ల మహాభారతం రచి వేదవ్యాసులొక కీటకానికి ఉత్తమ జన్మనివ్వడు. వేదవ్యాసులకప్పుడు మధ్య మార్గంలో శకట పథంలో ఒక కీటకం తొందరగా పరిగెత్తడం చూసి దానికి భయం కారణమని ప్రశ్న. అప్పుడు అది, అయ్యా, ఈ మార్గ మధ్యంలో వచ్చే బండ్ల ఎడ్ల ఆదరించే వాళ్ళ కేకలు విని బండి చక్రాల మధ్య బడి చనిపోతానని భయంతో పారిపోతున్నానని. అప్పుడు నీవు నికృష్ట కీటకము కదా, నీ జన్మం దుఃఖమయం కదా, అది పోవటానికి మరణమే శ్రేయం వదులుతుంది కాదా. ఆర్యా, మాకు విషయ జన్మలైన సౌఖ్యం అనుభవింపే లేవని జ్ఞానం లేదు కదా. బతుకున్న పరమ సుఖం, సాబంటే పరమ దుఃఖమని అన్ని జీవరాశులు అది సహజమే కదా. ఇంతకు నీకు తెలియందేముంది. నా మనం తెలిసినటువంటి నేను అడిగాను. అప్పుడు పూర్వజన్మంలో దుర్గుణ భరితుడైన ఒక వైశ్యుడు అనని తనకు బ్రాహ్మణ భక్తి వల్ల జాతి స్మరత్వం కలిగిందని చెప్పారు. అప్పుడు వ్యాసుడు, కీటకరాజా, నీ వృత్తాంతం నాకు తెలుసు. నీవు చేసినటువంటి ఒక సత్కర్మ వల్లనే నేను నీతో మాట్లాడగలుగుతాను. దుష్కృతాలు దేవతలు కీటకాలవుతాయి, సుకృతంలో కీటకాలు దేవత్వం పొందుతాయి. నీకు నా దర్శనం వల్ల పరమ సుకృతం చేకూరి నా తపోబలంలో నీకు ఉత్తమ జన్మ వస్తుంది. నువ్వు క్రమంగా నీచ శూద్ర వైశ్య నృపజన్మాలు ఎత్తుదా. నువ్వు పుట్టు ఎరుగునట్టు పోడిమి గని ధర్మ మార్గంలో సంచరించగలవని ఆ కీటకాన్ని కరుణించి సకల భూతాలు ఆ మహాత్ముని భూత దయకు సంతోషించి ఎంతో వ్యాసునికి తర్వాత క్రమంగా ఆ కీటకం ఆ జన్మంలో తులకు నృపత్వం తర్వాత సుకృతాలు పెంపొందించుకుంటూ వ్యాసుడిని దర్శించి అప్పుడు అతడు రాజుని చూసి, రాజా, నువ్వు గోపులపై కానీ విప్రార్థమై కానీ నీ ప్రాణాలు త్యజిస్తే ముందు బ్రాహ్మణ జన్మం పొందు. ఆ రాజు ఆ జన్మలో అలా చేసి మరు జన్మంలో బ్రాహ్మణుడై పుట్టి పుణ్యతీర్థయాత్రాపరుడి బహు యజ్ఞాలు చేసి నిజ యశాలంతా కూడా అంటే దాని కీర్తి అంతా వ్యాపించగా చివర దేవత్వం మంది ఇంద్రుడికి ప్రియ సకుడి విలసిన వ్యాసమహర్షి కారుణికత్వం అలాంటి అతని కటాక్ష శక్తి అంతకు. కృష్ణద్వైపాయనుడు వేదవ్యాస మొదరించి వేదవ్యాసం అంటే విభజన. విష్ణు ప్రభావంలో వెలసిన వేదవ్యాసుడైన కృష్ణద్వైపాయ బ్రహ్మచే నియుక్తుడై వేదాలు 4 భాగాలుగా విభజించి అందు మొదటిదైన ఋగ్వేదాన్ని పైరుడు, రెండవది యజుర్వేదం వైశంపాయన్, మూడవది సామవేదం జైమిని, 4వదైనటువంటి అథర్వవేదం సుమంతుడు అని వాళ్ళకి చదివి వ్యాపింపచేసేట్లుగా నియమించి, అలాగే తాను వ్రాసిన పురాణ ఇతిహాసాలు రోమహర్షణ పుత్రుడైన సూతుడు చదివేటట్లుగా వాళ్ళు క్రమంగా వాటిని అభ్యసించి తమ శిష్యుల చేత జగద్వ్యాప్తి చేయటంలో కృతకృత్య. అందు ఋగ్వేదం పైరుడి శిష్యుడు బోధాయనాథుడు బహు సహస్ర శాఖలుగా వ్యాప్తి చెంది, యజుర్వేదం వైశంపాయన శిష్యుల చేత 27 శాఖలై వెలసెది. వారిలో ఒకడైన యాజ్ఞవల్క్య శుక్ల యజుర్వేదం అనేటువంటి ఒక వేదాన్ని గ్రహించి హర్యముని చేత గ్రహించి నిజ శిష్యుల చేత వ్యాపింపజేసి సామవేదాన్ని జైమిని బహుశాఖలుగా చేసి శిష్యుల చేత త్రిలోక వ్యాప్తి కావించ. అధర్వణ వేదాన్ని సుమంతుడు బహు సంహితలుగా విరచి జగంలో వ్యాప్తి పర్వచేశారు.
సూతుడు సకల పురాణ ఆఖ్యాన ఉపాఖ్యాలుగా చేసి నిజ శిష్యులకు సుమతి, అగ్నివర్తుడు, మిత్రుడు, శంఖపాలుడు, కృతవరుడు, సావర్ణి అనే వాళ్ళకు ఆరుగురికి చెప్పి వాడి చేత అఖిల ద్వీపాలలో వాటిని వ్యాపింపచేశాడు. ఈ రకంగా వ్యాస మహర్షి చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, చతుర్దశ విద్యలు నేర్పించి బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షుల చేత చదువబడి ఉపన్యసింపబడేటట్లుగా చేసి కృతకృత్యుడై వ్యాస మహర్షి శ్రీ శుకుడు ఉదయించిన వ్యాస మహర్షి మొదట మేరు పర్వతాగ్రంలో కల కన్నికారవనాల్లో చేరి పుత్రాధ్యేయి ఈశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి అతని ఔకిక తపోస్నిష్ట మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని వ్యాసుడు భక్తి సంభరితుడై దండ ప్రణామాలు చేసి జలపవనాంబర వసుధానల సమవీర్యుడైన పుత్రుణ్ణి ఇవ్వమని ప్రార్థి శివుడు అట్లాగే అనిగా అతడి చేత ఆమంత్రితుడై అదృశ్యుడై అలా వరలబ్ధుడైన వేదవ్యాసుడు ఒకనాడు నిజాశ్రమంలో అగ్నికార్యపరుడై అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనపడి అతడు కామ కోచోరత్వంతో పొందగా ఘృతాచి వంచన చిలుకయ్యి పక్కన చిలుకగై ఉంది. మన్మథ ప్రభావం ఆ సంయమి శుక్రం ఆ అరణిలో పడింది. అతడు నిర్విశంకమైన అంతఃకరణంతో దాన్ని మది అందుండి జనక సమాకృతి సుఖ రూపాన్ని ఉంది శుకుడు ఉద్భవించి వెంటనే దేవత అతని ఉపనయనాదులు చేసి సర్వ విద్యలు అతనికి బోధించి శుకుడు తండ్రి వల్ల గుణగణాలు పితృనాజ్ఞపరి జనక మహర్షి దగ్గరికి వెళ్ళి జ్ఞానబోధితుడై నిజాశ్రమానికి వ్యాస మహర్షి శ్రీ శుకునికి చేసిన దివ్య ప్రభ వ్యాస మహర్షి కొడుకైన శ్రీ శుకుడికి సమస్త విషయాలు తేట తెల్లంగా తెలుపు నివేశ కాష్ట కళా ముహూర్తాలలో రాత్రి రాత్రి తర్వాత ఋతువులు సంవత్సరాది మొదలైన కాల అవయవ నిరూపణాన్ని కృత త్రేత ద్వాపర కలియుగ పరిమితి కాలాన్ని వాటి ధర్మాలు ఇలా అన్నాడు. వత్స ఈ 4 యుగాలు కలిసి మహాయుగం 1000 మహాయుగాలు బ్రహ్మకి ఒక పగలు అదే పరిమాణం గల కాలం అతనికి రాత్రి అతడు నిద్రించు కాలం ప్రళయం ఆ ప్రళయం తర్వాత తిరిగి భూతజాలాన్ని అతడే సృష్టిస్తాడు. ఈ సృష్టించే శక్తియే బ్రహ్మ అది తేజోమయం ఆ మహనీయ తత్వం వల్ల మహత్తు మనసు గగనం పవనం అనలం అసలినం భూమి అనేవి రూపాలు జన్మజనక భావాలై సంభవి క్రమంగా శబ్దస్పర్శ రూపరస గంధర్భావాలు గుణాలు కలిగి సప్తఋషులు అనేటువంటి వాళ్ళుగా సృష్టికి కారణాలు. తేజోరూపమైన బ్రహ్మ ప్రజాపత్యం అనే పేరుతో వెలుగు. ఈ సృష్టిలోని కర్మస్థులు కొందరు పౌరుషమే ఫలప్రదమని, కొందరు దైవమే గొప్పదని, మరికొందరు సమస్త ఫలాలు భూత స్వభావాలని. కానీ సత్వ గుణోపేతులైన పుణ్యాత్ములు సమవర్తనులై తపోనియుక్తులై ఉంటారు. వాళ్ళ తపానికి స్వాధ్యాయం బలం ఇస్తుంది. ఈ రీతిగా అనేక విషయాలు అతడికి సుతుడికి యోగ సాంఖ్యాలు తెలియపరిచి ఉపన్యసి వర్ణాశ్రమ ధర్మాలు ధర్మం సర్వ వర్ణ సామస్యాలు చెప్పి శ్రీ శుకుడు తండ్రితో దేవా బ్రహ్మాని చేరట అధ్వర ప్రయాయోగ సాంఖ్యాల ఏది ఉత్తమమని వ్యాసుడు నాయనా నువ్వు చెప్పిన మార్గాలన్నీ ఉత్తమాలు కానీ విశేషతము ఇంద్రియ ప్రవర్తనాల నిగ్రహించడం రాగ లోభాలను పోద్రోలడం దృఢ విద్య కలిగి ఉండటం అని అందరికీ గల పుణ్యుడు బ్రహ్మం ఆనందక ఇందు ఒక విశేషంగా బుద్ధి ఇంద్రియాలైదును పరములైనటువంటి వెలుగులకు అడ్డమవుతాయి. వాటిని నిగ్రహించడానికి మనస్సు నిపుణత అవసరం. పరమ నిందితులైన కామక్రోధాలను వదిలేయాలి.
ఎలాగంటే సంకల్పం వదిలేస్తే కామం నశిస్తుంది, సత్వగుణ సింత ఉంటే నిద్రా దోషం పోతుంది, ప్రాజ్ఞ సేవం చేస్తే లోభం నశిస్తుంది, శమం ఉంటే క్రోధం పోతుంది, అప్రమాదం భయం వల్ల దూరం చేస్తుంది. తన ఈ ప్రకారంగా అన్ని ఇంద్రియాలు జయించి సమదృష్టిని రాయి బంగారం రెండు ఒకటిగా చూస్తూ ఏకాంతంలో కనుక వర్తిస్తే యోగి శబ్ద బ్రహ్మాన్ని తన్మూలంగా పరమాత్మని పొందవచ్చు. ఈ మాటలు విని శుకుడు అట్లా మహాత్మ వేదాలు కర్మ ఆచరింపమని విడిచిపెట్టమని రెండు రకాలుగా చెప్తున్నాయి. ఈ రెండు పరస్పర విరుద్ధాలు కదా, దేనివల్ల ఏది సిద్ధిస్తుందో చెప్పండి. ఆయన కర్మ ప్రవృత్తికి నిష్కర్మ నివృత్తికి మార్గ, ప్రవృత్తి బంధం, నివృత్తి మోక్ష కనుక బుద్ధిమంతులు కర్మ చెయ్య నిత్య నైష్కర్మ్యులు మహానందాన్ని కర్మపరుడు జనన మరణాది దుఃఖాలు. ఇదొక చిత్రం. చిత్తశుద్ధికై కర్మం చెయ్యకపోతే అది అవిద్యా ప్రమాదము. నిష్కర్మమే ధర్మం మోక్షం. ఇక విద్య ఎలా లభిస్తుందంటావా? బ్రహ్మచర్య సమేతమైన మహాతపస్సే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు చెప్పబడిన కర్మలన్నీ చేసి చివరకు మోక్షం ఎప్పటికైనా నిష్కామి కోరిక లేనివాడే సర్వసమత అందరి ఎడలా సమత్వంతో ఎవరు ఉంటారో వాడే బ్రహ్మచర్యం వల్ల మోక్షం పోదు. అన్నిటికంటే ముఖ్యమైన అంతర్యాగ ప్రకారం నీకెదిగిస్తా, సావధానుడిగా సర్వసంకల్పరహితుడవై సత్వంలో చిత్తం ప్రసాదాన్ని దాని చేత కాలం గడపాలి. ఆ ప్రసాద గుణం గలవాడు ఇతరం అంతరాత్మగను నియతాంశనుడి శాశ్వతత్వాన్ని ఇదే వేదాంత శాస్త్రం మదన జనితమైన నవనీతం అంటే ఈ విషయాన్ని సుదృఢమైన చేత మరలా పంచేంద్రియాలు మనస్సు వీటి కంటే బుద్ధి గొప్ప. స్వస్థత దుస్తత జడత్వం సత్వాది గుణ సమీరతం అది నశించడం, ఇంద్రియ గుణాలు విజృంభణం అది పోవడం, ఇవన్నీ బుద్ధి యొక్క పనులు. ఈ బుద్ధి ప్రీతితో ఉప్పొంగు విషాదాదుల చేత సృక్కిపోదు. ఈ రెండును లేక సమత్వం చేత ఇదే ప్రశాంతి పోదు. ఈ బుద్ధి గుణం ఎదిగిన ఇంద్రియాదుల వెంట పోక తన్ను చూసేవాళ్ళకి దుఃఖ సైన్యాలు సుఖ మదాలు ఉండవు. అలాంటి వాడు జలంలో నిలిచి జలపక్షి ములుగునట్లుగా మేడి పండు మసక పీడ పొందినట్టుగా గుణాలు వికారాలు పొందడు. కుమారా, ఇన్నెందుకులా? ఇంద్రియ నిగ్రహమే అన్ని ధర్మాలలో ఉత్తమోత్తమత. దానివల్ల ప్రశాంతి పొంది అవ్యక్త సంభవం, సంకల్ప కూల, క్రోధ వంశ, ఇంద్రియ గ్రాహం, కామ భుజంగం, మోహోత్రలక్షణం, సంసార సాగరాగామి ఘోరయైన అకృతాత్మలకు కడవరాని లోభవాగి సత్యతీర్థంతో ఉత్తరించంటే దాటి సుప్రసన్నాత్మద అంద పొందాలరా నాయనా. ధర్మ నిచయం అంతటికి శాంతమే విశిష్టవి. నాయనా, నీకింకా అధ్యాత్మ విలాస విషయాలు వాక్యాలు చెప్తావి. బంధనంలోకెల్లా పరమ బంధం కాము. దాన్ని విడిస్తే మేఘాలు తొలగినట్లుగా పూర్ణచంద్ర బింబం ఆత్మస్వరూపం సాక్షాత్ కామధ్రుమం మోహ బీజం నుండి ప్రమాద జలం వల్ల తడిసి పెరుగుతుంది. అజ్ఞాన స్థిర ఆధార కలితమై అసూయాది పత్ర అంటే ఆకుల పదంతో ఉన్నతి వహిస్తుంది. అది శోకశాఖలు అనేక చింత ఉపశాఖలు గని పురాకృత కర్మపార ఘనాన్ని దృష్టాంత పరిఘటితమై దాని ఫలాలు ఆశించి లుబ్ధులు పాకి పడుతా బుధులు ఆ వృక్షాన్ని మూలం తెగ్గొట్టేస్తారు. పుత్ర, ఈ దేహం పురం, దానికి స్వామి బుద్ధి
సర్వ అర్ధచింతనాలు సచివులు మనసు విదయాదులు పురోహితులు సురత్రాదులు ఇంద్రియాలు పౌరజనాలు ఈ రాజ్యభోగానికి దూషకులై దొరలు రజస్తమాలు బుద్ధి రాజు పరివారాన్ని నమ్మకంతో ఏమైనా పనులు చేసేటోడి దుష్టులైన వాళ్ళు అవుతారు. భోగమవ్యయమవు లేని నాడు వాళ్లతో బిడ్డ నీ మనసు ప్రాకృత జలాల వర్తనం వెంట జరామరణాల కలిమి దళపగిరి మెలకకుండా నీకు వైరాగ్య ప్రకారం చెబుతా. మనసు ఇంద్రియాలను మద్దించి అక్రోధ సత్యమాధ్యవాలు తపోధమాహింసాదులు పాడించి ఉడక ఏడులు పూడులు చూస్తున్నట్లుగా ధైర్యమనే నావ ఎక్కిదాడు. జరామరణాలు జన్మలతో జనుని వెన్నాడు వాటి నిన్ను మింగు అవకాశం ఇవ్వక వెంటనే జయించే తెలుగును చూసుకో. వెర్రి మానవుడు చుట్టాలని జ్ఞాతుడు మమతా పెంచుతాను. నేనెవ్వరి వాడను కాదు. ఆత్మదర్ద నా ఎంత వాణ్ణి ఎందునూ చూడను. వేదవ్యాసుడి ఈశ్వరుడు వేదవ్యాసుడి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఉత్తర సదృశమైన నీడ వ్యాసుడు ఎప్పుడు అనుసరించి అతడు అద్దాన్ని చూడటానికి వ్యాస సంహిత అనే పేర 2 అధ్యాయాలు ఒక స్మృతి ఉంది. దీన్నే లఘు వ్యాస స్మృతి అని. ఇందు స్నాత విధి తత్ఫలవర్ణనం, సంధ్యా కర్తవ్యం తత్ఫలవర్ణనం, ప్రథమాధ్యాయాలు కర్తవ్య కర్మ విశేష వర్ణనం, శరీర శుద్ధి వర్ణనం, నిత్య కర్మ వర్ణనం, పంచమహాయజ్ఞ వర్ణనం, భోజనాద్యనేక ప్రకార వర్ణనం. 2వ అధ్యాయంలో ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో స్నానం చెయ్యాలి. అంతకు పూర్వం దంతధావనం యోగ్యం. చెట్ల పుల్లలతో పలుదోమాలి. సూర్యోపస్థాన సమయంలో ప్రతిరోజు ఆచరించాలి. సంధ్యోపాసన చెయ్యందే పూజాది దానవ్రతాలన్నీ నిష్ఫలాలు. నిత్య కర్మ విధానం సేవయజ్ఞ పితృయాది పంచయజ్ఞాలు చేసే తరం జప విధి, జపమాలావర్ణనం, తీర్థస్నాన విధి, అఘ మర్షణ మంత్ర ప్రభావం, శివ పూజ మంత్రం, వైశ్వదేవ కర్మ, భూతబలి, అతిథి పూజ, భోజన నియమాలు, నిషేధాలు, శయన నియమాలు మొదలైన మాధవాచారాలు వివరణలు ఇందులో వ్యాసస్మృతి. ఇది వ్యాస స్మృతి అని పిలువబడుతుంది. ఇందు ధర్మాచరణ, దేశ ప్రయుక్త వర్ణ షోడశ సంస్కార వర్ణనం, గర్భాదానాది షోడశ సంస్కార వర్ణనం, వివాహ విధి, గృహస్థ ధర్మం, స్త్రీ ధర్మం, స్త్రీల నిత్య విధి, కర్మ రజస్వల విధర్మ నిరూపణం, పూర్వ ఆహ్న వృత్యాల నిర్ణయం, శూర్పణాది సత్పణాదులు, గృహస్థాశ్రమ ప్రశంస, దానధర్మ ప్రకరణం, సత్పాత్ర నిరూపణం, బ్రాహ్మణ ప్రశంస మొదలై స్త్రీ ధర్మాలలో పశ్యు పూర్వం సముత్థాయ దేహశుద్ధి విధాయ చ ఉత్థాప్య శయనాధ్యాని కృత్వా నేష్మ విశోధనం అన్నది. దాని విషయంలో యదా స్నాది తదేవ ధనినాం ధనం అన్యే మృతశ్చ క్రీడన్ ధరైరవి ధనైర్ అనేది ఈ స్మృతిలో శ్లోకరత్నానికి మచ్చుత. వేదవ్యాసుడు కారణ జన్ముడు, పరమేశ్వర స్వరూపుడు. ఆ మహర్షి వరేణ్యుడిని ఎంత స్తుతించిన తనివి. వివిధామ్నాయ లతాలవాల దిశనా విఖ్యాత విజ్ఞాన ధీ నిభాలోకితలోకవర్తన్ కృపా పారంగతున్ సాంఖ్యయోగ విదున్ భారత సంహితా విరచనాకల్పున్ తపో నిత్యు సాక్ష్యవతేయున్ కృతకృత్యన్ కొంచెద మునీంద్రస్తొచ్చు అచ్యుత్తమున్ అని మార్కండేయ పురాణం. సంసారార్ణవ సారగంబ పరమహంసవ్రాత చూడానదోక్తం త్వం శృతి కంకర కుంసుతి శంకరోద్ధరణ
పాదక్షీర ఖేద క్రియా హంసంబుల్ జగదేక వంజు జలద శ్యామున్ మహాపాద విధ్వంసా భారతామృత నిధిన్ వ్యాసున్ ప్రశంసించట. ఇది గంగాధరుడనే వాడు రాసిన బాలభారతంలో. రేపు శుక మహర్షి